మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను మీ మహమ్మద్. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి వరి బీపీటీ రకానికి చెందినటువంటిది. ఇప్పుడు ఈ సీజన్ ఎక్కువగా బీపీటీ రకం వాడతారు. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వర్షాలు ఎక్కువగా ఉంటాయి. మనం బీపీటీ రకాన్ని బీపీటీ అంటే మన వాళ్ళు సోనా మసూర, చిలకర మసూర ఇలా పేర్లతో పిలుస్తారు కదా, అటువంటిది. ఇక్కడ ఒక 1/2 ఎకరా వరకు బీపీటీ రకాన్ని ఎంచుకున్నాం మేము. ఏం పెద్దగా దిగుబడి అయితే పెద్దగా వచ్చేటట్లు లేదు. ఎందుకోసం అంటే ఇప్పటికే 2 సార్లు రోగం బారిన పడింది. ఇంకా అలాగే చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటిది ఆవుల కోసం గిడ్డి. అది గత 2 సంవత్సరాలుగా సాగులోనే ఉంది. అది యూరియా వేస్తూ ఉంటే కట్ చేసి వస్తూనే ఉంటుంది. దాంతో ఏమి ఇబ్బంది ఉండదు. అలాగే ఇది మా బోరు. ఇప్పుడైతే వర్షాలు ఉన్నాయి కాబట్టి బాగా వస్తాయి వాటర్. ఇక్కడ ఉన్నటువంటిది సపోటా చెట్టు. బాగా కాయలు బాగా కాస్తుంది, బాగా స్వీట్గా ఉంటాయి. అండ్ ఇది టెంకాయ చెట్టు. ఇది టెంకాయ చెట్టు పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. క్రాప్ ఇంకా రావటం లేదు. పిందెలన్నీ వస్తున్నాయి, మగ్గిపోతున్నాయి, రావటం లేదు. అలాగే ఇక్కడ సపోటా ఉంది. మళ్ళీ మధ్యలో సపోటా వేసాము. ఇది ఇప్పటికి 3 years అవుతున్నాయి. సపోటా అయితే కాపొస్తుంది. ఇలానే ఉంది. ఇది వచ్చేసింది మనకు వంకాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ, ఏదో ఇంటి అవసరాల కోసం మాత్రమే. ఇది వచ్చేసి మామిడి తోట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అది కొండ దగ్గర కాబట్టి ఇంకా ఏ పొల్యూషన్ లేకుండా చాలా ప్రశాంతతగా ఉంటుంది. చాలా ఎక్కువ గడ్డి పడుతుంది, కానీ మనం దున్నుతూనే ఉంటాం, ఎప్పటికప్పుడు దున్నిస్తూనే ఉంటాం. ఇక్కడ వచ్చేసి మనకు ఒక 320 చెట్ల దాకా మామిడి చెట్లు ఉన్నాయి. మళ్ళీ టెంకాయ చెట్లు ఉన్నాయి. అండ్ అలాగే దానిమ్మ ఉన్నాయి, నిమ్మ చెట్టు ఉంది, ఊసరి, దూది నిమ్మ, పనస, కమలాకాయలు ఉన్నాయి, జామకాయలు ఉన్నాయి, అరటి పండ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే రేకరి, ఇలా చాలా రకాల వరకు మన తోటలో లభిస్తాయి. మీరు గూగుల్లో కూడా చూడొచ్చు, మన తోట గూగుల్ మ్యాప్లో కూడా చూడొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. అక్కడ చూసామంటే ఇంకా మోర్ ఫొటోస్ వస్తాయి ఈ తోట గురించి సంబంధించి. ఇక్కడ ఉన్నటువంటిది యాపిల్ బెర్రీ పెట్టాము. ఒక చెట్టు ఉంది మనకు యాపిల్ బెర్రీ. ఇది చాలా ఎక్కువ కాయలు కాస్తుంది. చూడొచ్చు మీరు, చెట్టు కూడా పడిపోయే స్థితిలో ఉంది. ఇది వచ్చేసి ఇంకా 1 monthలో మనకు కాయలు బాగా వస్తాయి. ఏమో తెగులు వచ్చినట్లుంది, రోగం పడింది, అయినా కూడా బాగానే నిలబడ్డాయి పిందెలు. ఇక్కడ చూడొచ్చు మనం, ఈసారి వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల మనకు టెంకాయలు ఎక్కువగా నిలబడ్డాయి. ఇక్కడ గమనించవచ్చు. ఇలాగే అక్కడ చూడొచ్చు, అల్లనేరేడు ఉంది. మళ్ళీ సేమ్ మామిడి. మొత్తం నేను ముందు చెప్పినట్లుగా 320 దాకా మామిడి చెట్లు ఉన్నాయి.